హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చెట్టు బాగా పెరగాలన్నా, మొగ్గలు బాగా రావాలన్నా, ఫ్లవర్స్ బాగా పూయాలన్నా ఏం చేయాలి, ఎటువంటి టిప్స్ పాటించాలి అనేది తెలుసుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మొక్కను చూసారా, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. దాదాపు ఒక 14 వరకు వచ్చాయి. ఆల్రెడీ కొన్ని తెంపి దేవునికి పెట్టాము. ఈ చెట్టు అనేది కొన్ని ఇగుర్లు చాలా లేట్గా రావడం వల్ల మొగ్గ అనేది లేట్ వచ్చింది. ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అవ్వలేదు. ఒక 3-4 డేస్లో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వైట్ రోజా వచ్చేసి తెచ్చినప్పుడు ఫ్లవర్ సైజ్ అనేది చిన్నగా ఉండేదండి. వీటిని మేము నాటుకొని వాటికి మంచి టిప్స్ పాటించి చేయడం వల్ల ఫ్లవర్ సైజ్ ఎక్కువ వచ్చింది. మొగ్గలు ఒక 20 దాకా వచ్చాయండి వాటికి. ఈ చెట్టు చూసారా, ఈ చెట్టుకి కొన్ని ఫ్లవర్స్ ఎల్లో కలరు, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్ ఆరెంజ్ అలా మిక్స్ అయి ఉన్నాయి. అవనేది ఒకే చెట్టువే అండి. ఫ్లవర్స్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఫైనల్ స్టేజ్కి వచ్చేలోపు రెడ్ కలర్ అవుతుంది. స్టార్టింగ్ ఎల్లో కలర్ ఉండి చాలా బాగా పూసిందండి. చూసారు కదా, ఒక 8 దాకా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా మిగతావి తెంపి ఆల్రెడీ పెట్టేశామండి. చాలా బాగా పూసాయి ఈసారి. మేము చాలా సింపుల్ టిప్స్ ఉపయోగిస్తాము. ఇవి అందరికీ దొరికేవండి. కిచెన్ వేస్ట్ ఫస్ట్ మనం గుడ్లు ఉడకబెడతాం కదా, గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు యొక్క పెంకు ఉంటుంది కదా, ఆ పెంకు ప్లస్ ఇంకా ఆవాలు, తర్వాత అరటి తొక్కలు ఎండబెట్టి మిక్సీ కొట్టుకున్న పౌడర్ అండి. ఇవి 2 వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. నేను ఆల్రెడీ ఒక తులసి చెట్టు గురించి చేసిన వీడియోలో ఈ పౌడర్ వాడినానండి. గుబురుగా రావాలంటే ఏం చేయాలని ఆ పౌడరే ఇక్కడ యూజ్ చేశానండి. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉండడం వల్ల చెట్టు అనేది బాగా పెరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మనం టీ తాగుతాం కదా, మిగిలిన టీ తాగిన తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అండి. ఆ పౌడర్లో వాటర్ వేసి అవి కూడా ఒక అరగంట సేపు నానబెట్టాలండి. తర్వాత ఇవి 2 మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది చెట్టుకి ఇవ్వాలండి. ఈ వాటర్ మనం చెట్టుకి ఇచ్చే ముందు చెట్టు మొదలలో ఉన్న మట్టిని లూజ్ చేయాలండి. అలా లూజ్ చేయడం వల్ల ఏమైనా గడ్డి ఉన్నా లేకపోతే ఏమైనా రాళ్ళు అలా కూడా వస్తుంటాయండి. మట్టిని వేసి పొలంలో మట్టి వేస్తాం కాబట్టి అవన్నీ తీసేసి ఈ వాటర్ పోయాలండి. అలా లూజ్ చేసి పోయడం వల్ల ఆ చెట్టు యొక్క వేర్లు ఈ వాటర్ని బాగా పీల్చుకుంటాయండి. ఇదే విధంగా అన్ని చెట్లకి వేయాలండి. వాటర్ పోసి గుడ్డు పెంకులు వేయాలి. గుడ్డు పెంకులు వేయడం వల్ల చెట్టు అనేది బాగా ఎగుర్లు వస్తాయండి. ఇలాంటి సింపుల్ టిప్స్ కావాలన్నా లేకపోతే ఈ చెట్లకి ఇంకా నేను వర్మీ కంపోస్ట్ ఇస్తానండి. ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేస్తానండి. చాలా స్మెల్ వస్తుంది అంటారు. అలా స్మెల్ రాకుండా ఈజీగా ఎలా చేయాలో చెప్తానండి. ఒక 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఆ కంపోస్ట్ మొత్తం ఇలాగ అన్ని చెట్లకు వాటర్ పోసిన తర్వాత నేను ఇట్లా స్ప్రింకిల్ చేస్తానండి వాటర్. అలా చేయడం వల్ల చెట్టు అనేది తాజాగా అవుతుంది. ప్లస్ పూలు అనేది బాగా విడుగుతాయి. నేను ప్రతిరోజు వాటర్ ఇచ్చే ముందు ఇలాగే చేస్తానండి. పూల చెట్ల మీద నీళ్లు చిలకరించిన తర్వాత చెట్లకు వాటర్ పోస్తాను. చేమంతి చెట్టు చూసారా ఎంత బాగా ఎగురేసిందో. పూలు కాసాక అన్ని ఆకులని తెంపానండి. ఎగురు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఫ్లవర్ స్టార్ట్ అవుతాయి. చూసారా కదండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలన్నా ఇంకా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.